33వ వచనం చదువుతున్నాను. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ భయంతో వచ్చారు. అధికారి అయినటువంటి యోసేపును చూసి వారికి ఉన్న అవసరాన్ని వెళ్ళబుచ్చారు. జరిగింది ఏమిటయ్యా అంటే 20 సంవత్సరాల క్రితము వారు చేసిన పాపిష్టి పనులను బట్టి 20 సంవత్సరాల క్రితము వారి జీవితంలో పాపిష్టి పని చేశారు. ఏమిటంటే తమ సహోదరుడైనటువంటి యోసేపు అనగా నీతిమంతుణ్ణి వారు ద్వేషించారు. నీతిమంతుణ్ణి వారు అన్యాయంగా అమ్మివేశారు. 20 సంవత్సరాల తరువాత వారు చేసిన పాపం పండి ఈరోజు వారికి శిక్షగా మారింది. ప్రియ సహోదరులు దయచేసి గమనించండి. మన జీవితంలో మనం చేసిన తప్పులను బట్టి ప్రభు సన్నిధికి వచ్చి ఒప్పుకొని క్షమాపణ కోరుకొని విడిచిపెట్టకపోతే అది మిమ్మును విడిచిపెట్టదు అనే సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మీరు చేసిన తప్పు, మీరు చేసిన పాపం మీరు మర్చిపోవచ్చు, కానీ పాపము మాత్రం మిమ్మల్ని మర్చిపోదు. మీరు చేసిన పాపం మాత్రం మిమ్మల్ని మర్చిపోదు. ఇది వాస్తవం. వీళ్ళు 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి తప్పు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు అది వారిని శిక్షించింది. నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపం నువ్వు ఒక పల్లెలో చేసి ఉండొచ్చు, ఒక ప్రాంతంలో, ఒక పట్టణంలో, లేదా ఎవరికి తెలియని చోట నువ్వు పాపం చేసి ఉండొచ్చు. కానీ అది ఎప్పుడు, ఎక్కడ, ఏ చోట, ఏ సంవత్సరం, ఏ పరిస్థితిలో నిన్ను వేటాడుతుందో తెలియదు, శిక్షిస్తుందో తెలియదు. ప్రాముఖ్యంగా వారు ఆకలితో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు వారి పాపం పండింది. అది ఇంకా కష్టంతో కూడింది. ఈరోజు మనలో చాలామంది కష్టాలు గుండా వెళుతున్నారు, సమస్యల గుండా వెళుతున్నారు, తీరనటువంటి ఇరుకు ఇబ్బందులు గుండా వెళుతున్నారు. నువ్వు చేసిన తప్పులను బట్టి నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి కనికరము పొందుకున్నట్లయితే మంచిది. ఇప్పుడున్న సమస్యలే భరించలేకపోతున్నావు. అటువంటి కష్టమైనటువంటి సమయంలో సడన్గా నీ పాపము పండినట్లయితే ఏమిటి పరిస్థితి చెప్పండి? ఆ రోజు రాకూడదని అంటే ఈరోజు నువ్వు నీ తప్పులను బట్టి పశ్చాత్తాపడడం మంచిది. మొదటిసారి వచ్చినప్పుడు వారు శిక్షించబడ్డారు. ఆ శిక్ష కొంతవరకు మాత్రమే. యోసేపు వారిని పరీక్షిస్తూ వారిని తిరిగి పంపించి బెన్యామీను తీసుకురమ్మన్నాడు. బెన్యామీను తీసుకొచ్చారు. ఆ బెన్యామీను యొక్క రాక ఏమి తెలియజేసిందయ్యా అంటే వారు మాట నిలబెట్టుకునేటటువంటి స్థితికి చేరారు అని తెలియజేసింది. వారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తిరిగి బెన్యామీను తీసుకొచ్చారు. ఆ బెన్యామీను చూసినప్పుడు షిమ్యోను కూడా విడిపించబడ్డాడు, బెన్యామీను కూడా కలిశాడు. మొత్తం కలిపి ఫ్రెండ్స్ 11 మంది. యోసేపు 12వ వాడు. మొత్తం కలిపి 12 మంది కలిసి భోంచేస్తున్నారు. ఈ 12 మంది కలిసి భోంచేసిన తరువాత ఏం జరిగింది? సిసలైన పరీక్ష ఇక్కడే ప్రారంభమైంది. అంతకు ముందేమో వీళ్ళందరినీ కలిపి చెరసాల్లో వేశాడు. అది పరీక్ష. ఆ పరీక్ష ఏం చేసిందయ్యా అంటే వీళ్ళ తప్పులన్నిటినీ బట్టి పశ్చాత్తాపపడే విధంగా చేసింది. ఈ రెండవ పరీక్ష విచిత్రమైన పరీక్ష. ఇది శిక్షతో కూడిన పరీక్ష కాదు, ఇది సమృద్ధితో కూడిన పరీక్ష. కష్టంతో కూడిన పరీక్ష వేరు, నష్టంతో కూడిన పరీక్ష వేరు, అనారోగ్యంతో కూడిన పరీక్ష వేరు. బహుశా ఈరోజు మనలో కొంతమంది అటువంటి పరీక్షలు గుండా వెళుతున్నారేమో.
ఇబ్బంది పరీక్ష కావచ్చు, అనారోగ్యం పరీక్ష కావచ్చు, అపజయం పరీక్ష కావచ్చు, అవమానం పరీక్ష కావచ్చు, అనారోగ్యం పరీక్ష కావచ్చు, ఆర్థిక ఇబ్బంది పరీక్ష కావచ్చు. రెండో వైపు ఆ పరీక్షలో వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఈరోజు నువ్వు ఏ కష్టం గుండా వెళుతున్నావో ఆ కష్టము నిన్ను దేవునికి దగ్గరగా చేర్చగలిగితే ఎంత బాగుంటుంది. ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క ఆకలి తన తప్పును తెలుసుకునే విధంగా చేసింది, తండ్రి దగ్గరకు తిరిగి నడిపించింది. అది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నీ యొక్క కష్టము, నీ యొక్క కరువు, నీ యొక్క బాధ, నీ యొక్క వేదన ప్రభువు దగ్గరకు తీసుకొచ్చి నీ పాపములను ఒప్పుకునే విధంగా చేస్తే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించు. ఆ ప్రయత్నం చేసి చూడాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెండవ పరీక్ష పెడుతున్నాడు. ఈ రెండవ పరీక్ష ఏమిటంటే సమృద్ధి అనే పరీక్ష. కడుపు నిండా భోజనం పెట్టాడు. గతంలో వరకున్న భయం ఇప్పుడు లేదు. అమ్మయ్య, ఏ ప్రధానమంత్రిని అయితే మనం చూసి భయపడి చచ్చామో అదే ప్రధానమంత్రి తన ఇంటికి మనల్ని పిలిచి తనతో పాటు భోజనం చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంకేం కావాలి మనకి? సమృద్ధి అయినటువంటి వాతావరణాన్ని వారు ఆ సమయంలో అనుభవించారు. అసలైన పరీక్ష ప్రారంభమైంది. రండి వెళ్దాం, అందరం కలిసి ఐగుప్తులో ఆనాడు జరిగింది ఏమిటో బహు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 44వ అధ్యాయము, అసలైన పరీక్ష. యోసేపు ఆ మనుషుల గోనెలను పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియో తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. సమృద్ధి. వారు ఎంత ఆహారం పట్టుకెళ్ళాలని చెప్పి వారు ఆశతో గోనెలు తెచ్చుకున్నారు, అంతా నింపేసేయండి. సమృద్ధి, ఫిల్లెట్ నింపేసేయండి. అంతేకాదు, వారు తెచ్చినటువంటి రూకలు కూడా వారి యొక్క మూటల్లో వేసేసేయండి. కడుపు నిండా భోజనం పెట్టాడు. రాబోతున్న కొంతకాలం కరువులో కూడా కడుపు నిండా భోంచడానికి ఆహారం కూడా సమకూర్చి పెట్టాడు. అలా చేసిన తర్వాత కనిష్కుడైన అనగా బెన్యామీను యొక్క సంచిలో తన వెండి గిన్నెను అలాగే ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపిస్తే అతను అలాగే చేశాడు. తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా, దేనితో నా ప్రభువు పానము చేయునో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దీనిని చేయుట వలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమగునుగాక. ఇదిగో మా గోనెలు మూతలలో మాకు దొరికిన రూకులను కనాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి. నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలించగలము? నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువునకు దాసులమగుదుము అని అతనితో అనిరి. అందుకు అతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానివ్వండి. ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదరని చెప్పాను.
ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చి పడిందండి. మళ్ళీ వచ్చి పడింది సమస్య. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ప్రధానమంత్రితో, అనగా ఆనాడు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రిగా అధికారము చలాయిస్తున్నటువంటి యోసేపుతో కలిసి భోజనం చేసిన తర్వాత సమృద్ధిగా వారి గోనె సంచులలో ఆహారము నింపబడిన తరువాత వాళ్ళు ఎంత సంతోషించుంటారో. దుర్మార్గుడు అనుకున్నాం, కఠినాత్ముడు అనుకున్నాం, కఠినంగా వ్యవహరిస్తున్నాడు అనుకున్నాం. కానీ ఏమిటి, ఇంత మంచివాడా, చక్కని భోజనం ఏర్పాటు చేశాడు, మనతో పాటు తాను భోజనం చేశాడు. అదేమిటో మన చిన్నవాడిని చూస్తే మాత్రం చాలా సంతోషించాడు, నా కుమారుడా అని పిలిచాడు, దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పి దీవించాడు. ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత మొన్నటి వరకు ఎవరిని చూసి కఠినాత్ముడు అని చెప్పి వాళ్ళు భావించారో ఇప్పుడు అదే వ్యక్తి వారి దృష్టిలో చాలా మంచివాడిగా కనిపించి ఉంటాడు. అలా మంచివాడిగా కనిపించినటువంటి యోసేపు వారి మదిలో మెదులుతూ ఉన్నప్పుడు, వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా మళ్ళీ చిక్కొచ్చి పడింది. సంతోషంగా వెళుతున్నప్పుడు భయం లేదు, భీతి లేదు. షిమియోను వచ్చేస్తున్నాడు, బెన్యామీను వచ్చేస్తున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. అమ్మయ్య, ఎరా షిమియోను, ఎలా ఉన్నావురా నువ్వు ఇంతకాలం? అన్నలారా, యోసేపుకు నేను చేసినటువంటి ద్రోహం నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ జైల్లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది, నేను చేసిన పాపం వల్ల ఈరోజు నేను ఈ విధంగా కఠినమైన శిక్ష భరించానని చెప్పి నాకు అర్థమైంది. చాలా బాధపడ్డాను. యోసేపును అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి నేను బాధపడ్డాను. అసలు మీరు వస్తారో రారో అని చెప్పి భయపడ్డాను. నన్ను తీసుకెళ్లరో అని చెప్పి ఆందోళన చెందాను. కానీ మీరు తిరిగి రావడం వల్ల మరలా నా ప్రాణం నాకు చిక్కినట్టుగా అయ్యింది, బయటపడగలిగాను. బెన్యామీను రావడం వల్ల నేను విడిపించబడ్డాను. చక్కని మాట. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం వల్ల మనం అందరం విడిపించబడ్డాం. బంధించబడిన మనం విడిపించబడ్డాం. ప్రియ సహోదరి సహోదరులు, మీకు జ్ఞాపకం ఉందా? ఆనాడు యెరూషలేములో యేసుక్రీస్తును సిలువ వేయండి అని చెప్పి ముష్కర్లు అరుస్తూ ఉన్నప్పుడు జరిగింది ఏమిటి? పిలాతు అన్నాడు, ఏ నేరము నాకు కనిపించటం లేదు యేసుక్రీస్తులో, ఎందుకు నేను ఆయన శిక్షించాలి? శిక్షించండి. అలా అయితే ప్రతి సంవత్సరం ఒక నేరస్తుడిని విడిపించే హక్కు నాకు ఉంది, ఆచారం కూడా మనకుంది కదా. నేను యేసుక్రీస్తును విడుదల చేస్తున్నాను. కుదరనే కుదరదు. ఆ ప్రాంతంలో భయంకరమైన బందిపోటు దొంగ, నరహత్యలు చేసినటువంటి నరహంతకుడు, చేసిన పాపం పండి చెరసాల్లో బంధించబడ్డాడు. వాస్తవంగా ఆ రోజు అతడు సిలువ వేయబడవలసిన వాడు, చంపబడవలసిన వాడు. అతడు ఏ గదిలో బంధించబడ్డాడో ఆ గది దగ్గరకు సైనికులు వస్తున్నప్పుడు భయపడిపోయి ఉంటాడు. తనకు తెలుసు తన మీద శిక్ష పడబోతుందని, తనకు తెలుసు తను మరణించబోతున్నాడని చెప్పి, అలా మరణించబోతున్నాడని తెలిసినటువంటి బరబ్బా ఎంత అరిచి ఉంటాడు, ఎంత కేకలేస్తూ ఉంటాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి తలుపు తెరుస్తున్నప్పుడు, తెరవద్దు, తలుపు తెరవద్దు, దయచేసి నన్ను బయటికి తీసుకుని వెళ్ళద్దు. ఏ ఖైదీ అయినా ఏం కోరుకుంటాడు? బయటికి రావాలని కోరుకుంటాడు. కానీ బరబ్బా ఆ రోజు కోరుకోలే. కారణం ఏమిటంటే బయటకు వస్తే చావు సిద్ధంగా ఉంది, మరణం సిద్ధంగా ఉంది. దయచేసి నన్ను బయటకు తీసుకెళ్ళకండి, బ్రతిమిలాడు ఉంటాడు. నాకు బ్రతకాలని ఉంది, నన్ను చంపేయకండి, బ్రతిమిలాడు ఉంటాడు. కానీ దయచేసి గమనించండి, ఆ రోజు ఆ సైనికులు చెప్పింది ఏమిటో తెలుసా? బరబ్బా, ఈ తలుపు తెరుస్తున్న కారణం ఏమిటంటే నిన్ను సిలువ వేయడానికి కాదు, మరి నిన్ను విడుదల చేయడానికి. ఈ బందిపోడు దొంగకు విడుదల, ఈ బందిపోడు దొంగ విడిపించబడ్డా? ఎస్, ఈరోజు నువ్వు సిలువ వేయబడవలసి ఉంది, కానీ విడుదల పొందుకుంటున్నావు. ఎలా సాధ్యమైంది? ఎవరో యేసుక్రీస్తు అట, మెస్సయ్య అట,
నీ స్థానంలో ఆయన మరణిస్తున్నాడు. బందిపోటు దొంగవైన నీకు విడుదల ప్రసాదించబడింది. దయచేసి గమనించండి. 2000 సంవత్సరాల క్రితము యెరూషలేములో ఓ బందిపోటు దొంగ మరణశిక్ష నుండి తప్పించబడ్డాడు. కారణం తెలుసా? ఆ రోజు ఆ స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు. యేసుక్రీస్తు యొక్క రాకడ బందిపోటు దొంగను విడుదల చేసింది. ఒక్క